ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రివ్యూ అంటే దాంట్లో కొన్ని అయితే మనకు లొసుగులు పెడతాడండి ఖచ్చితంగా నామినేట్ చేసుకోవడానికి. సో లైవ్లో కూడా అదే డిస్కస్ చేస్తున్నారు. నా మీద ఎవరు కంప్లైంట్స్ రాశారు, నీ మీద ఎవరు కంప్లైంట్స్ రాశారు. అట్లనే నబీల్ ఒక మాట వదిలాడండి. నేనైతే ఏదో గొడవలు పెట్టుకోలే, ఫైర్ ఉండాలి అంటున్నారు కాబట్టి ఏదో టైంపాస్ నామినేషన్ వేయాలి అని చెప్తున్నాడు. అది అయితే చాలా వరస్ట్ అన్నమాట. టైంపాస్ నామినేషన్ ఏంటబ్బా, ఒకరు బయటికి వెళ్ళడానికి వేసేది ఈ వీక్ చాలా క్రూషియల్. సో ఖచ్చితంగా మంచి పాయింట్స్ తీసుకొని వేయాలి, కానీ అయితే నా టైంపాస్ నామినేషన్ వేయాలని ప్రేరణతో అంటున్నాడు. సో ఇదైతే 100% రాంగ్. ఎందుకు అంటే అక్కడ గౌతమ్ నేను గేమ్ ఆడలేదు, నువ్వేం ఆడినావు, ఒక నామినేషన్లో ఉంది తప్ప నీలో ఫైర్ నీళ్ళు ఏం లేదు, ఇవన్నీ అంటే ఒట్టిదే అనమాట. ఇప్పుడు నాకు ఈ లైవ్లో ఉన్నదాన్ని బట్టి ప్రోమోను అనలైజ్ చేసుకుంటే కావాలని ఏదో వేసినట్టుగా వేస్తాడు. ఎవరైతే ఫ్రెండ్గా ఉన్నాడో వాళ్ళకే ఆపోజిట్గా వేసినది గేమ్ చెడగొట్టుకుంటున్నాడేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ గౌతమ్ అయితే చాలా బాగా డిఫెండ్ చేసుకుంటాడు. ఖచ్చితంగా ఏదో ఫైర్ చూపించాలి, టైంపాస్ నామినేషన్ చేయాలని వేస్తున్నాడు తప్ప ఏమీ లేదబ్బా ఇతనికి. ఇంకా కంప్లైంట్స్ కూడా వీళ్ళు గౌతమ్ ఇంకెవరు వాళ్ళే రాశారు కాబట్టి ఆ కంప్లైంట్స్ గురించి. సో అదే ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు. ఇంకా వచ్చేసి మనకు పృథ్వీ అబ్బా ఏం లేదు, నువ్వు ఫస్ట్ వీక్ వెళ్ళటో నువ్వు ఇంకా ఉన్నావు అనడం తప్పబ్బా, అది మాత్రం నామినేషన్స్లోకి తేవడం. మరి పృథ్వీ కూడా చాలాసార్లు బాటమ్ 2లోకి వెళ్ళేసి వచ్చాడు కదా, మరి అతను వెళ్ళిపోయేటోడు అన్నట్ట. మళ్ళీ వీక్ని బట్టి డేని బట్టి కూడా వాళ్ళకి ఓటింగ్ అనేది అవుతుంది. వాళ్ళు ఆడే గేమ్ని బట్టి కూడా ముందుకెళ్తూ ఉంటారు. సో అది నువ్వు ఫస్ట్ వీక్ నామినేషన్ సీల్డ్ వాడినావు, తర్వాతకి నువ్వు నామినేషన్స్లోకి రాలేదు. సో నువ్వు మొన్న కూడా వెళ్ళటోనివి, నీకు ఎవిక్షన్ షీల్డ్ యూజ్ అయింది. సో అంటే నువ్వు ఉండకపోయేటోనివి, నువ్వేం ఆడుతున్నావు అన్నట్టుగా. అదైతే తప్పండి, ఏం ఆడుతున్నావు అనేది అయితే తప్పు. తను చాలా ఎంటర్టైన్ చేస్తున్నాడు. కాకపోతే ఓటింగ్లోకి రాకపోవడం వల్లనే ఇది జరుగుతూ ఉంటుంది తప్ప ఏమీ లేదు. సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫుల్ ఫైర్ ఉండబోతుంది. నేనేం ఫైర్ ఉండదే అనుకున్నాను, కానీ ఫుల్ ఫైర్ అయితే ఉండబోతోంది. సో గౌతమ్ వర్సెస్ నబీల్ అయితే టన్నులుగా ఇస్తా అన్నాడు. సో రేపేం జరగబోతుంది అనేది చూద్దాము. సో యష్మి అయితే పాపం నాకు బాధ అనిపించిందండి. యష్మి వెళ్ళింది, అసలు ఒక్కరు కూడా బాధపడట్లేదండి. నేను లైవ్ చూస్తున్నాను, ఎవ్వరు బాధపడట్లేదు. నిఖిల్ కానీ ప్రేరణ అయితే నాకు ఆకలి అవుతుంది, నేను తినాలి. ఆ అమ్మాయి అసలు కొంచెం కూడా ఫీలింగ్సే లేవు. ఆ ఒక ఫ్రెండ్ వెళ్ళిపోయిందన్న బాధనే లేదు. నాకు అనిపించింది ఏంటంటే ప్రేరణ సెల్ఫిష్ అండి. తను ఎక్కడ వెళ్ళిపోతుందో అని చెప్పి ఏడ్చింది తప్ప ఒకరి కోసం అయితే ఏడవదు. ఎందుకు చెప్పన్నా ఈ మాట, లాస్ట్ టైం నబిల్తో అంటది వై వెళ్ళిపోతుంది అనుకున్నా, జీ వెళ్ళిపోతుంది అనుకున్నా, వి వెళ్ళిపోతుంది, అట్లా మాట్లాడిన వ్యక్తివి ప్రేరణ పోయిందని చెప్పేసి ఏదో ఒట్టిగా 2 కన్నీరు బొట్లు కాల్చింది తప్ప తను వెళ్ళిపోతానన్న ఒక బాధనే ఎక్కువ ఉన్నట్టుంది. కానీ ఇక్కడ ప్రేరణ యష్మి పైన కొంచెం కూడా లేదబ్బా. యష్మి చాలాసార్లు సేవ్ చేసింది. ఫస్ట్ చీఫ్ అయినప్పుడు కూడా యష్మిని సేవ్ చేసింది. తర్వాత మొన్న జైలు నామినేషన్స్ అప్పుడు కూడా సేవ్ చేసింది. ప్రేరణనే యష్మినే ఎప్పుడు ప్రేరణను సేవ్ చేసింది, ప్రేరణకు సపోర్ట్గా ఉంది. హార్ట్ కిల్లర్ టాస్క్లో కూడా ప్రేరణకు సపోర్ట్ చేసింది. కానీ ప్రేరణ అయితే ఎక్కడ సపోర్ట్ చేయలేదబ్బా. ఏదో పైకి తను చాలా సెల్ఫిష్. ఎందుకంటే ఇక్కడ ఒక్కరు కూడా కన్నీరు బొట్లు ఆరుస్తలేదు. అన్ని వీక్స్ నుంచి ఉంది పాపం యష్మి. నిఖిల్ కూడా అసలు ఈజీగా వదిలేసేసుకున్నాడు. కొంచెం కూడా బాధ లేదు, ఏం లేదు ఎవ్వరికి. అసలు ఇన్ని రోజులు ఉన్న వ్యక్తి వెళ్ళిపోతే కొంచెమైనా ఫీల్ అవ్వాలి కదా. ప్రేరణ అయితే ఎప్పుడంతే వీకెండ్స్ అయిపోగానే నాకు ఆకలి అవుతుంది, ఏదో ఒకటి తినాలి, ఇదే చూస్తుంది. అంటే ఆమె నబిల్తో ఏమంటుంది అంటే ఎప్పుడు కూడా ఒక కాంపిటీటర్ వెళ్ళిపోతేనే మనకు కాంపిటీషన్ తగ్గుతుంది అట్లా ఆలోచిస్తాను అనమాట. ఆ రోజు నువ్వు అవినాష్కి ఎందుకు ఎవిక్షన్ షీల్డ్ వాడినో, నాకన్నా యూజ్ అయ్యేది నీకన్నా యూజ్ అయ్యేది కదా, ఇవన్నీ మాట్లాడింది ఆ రోజు నబిల్తో. అందుకే ఆ అమ్మాయికి అసలు ఎవరి మీద సెంటిమెంట్స్ లేవు. తను ఒక్కతే విన్ అవ్వాలి, తనే ఆడాలి. ఈ పాయింట్స్ చాలామంది చెప్పారు, నువ్వు గేమ్ అని ఉంటావు తప్ప నీకు పర్సనల్ ఎమోషన్స్ ఫ్రెండ్షిప్ ఇదేం ఉండదు అని చాలామంది చెప్పారు ప్రేరణ గురించి. సో అది ఈరోజు చూస్తే నాకు నిజంగా రుజువైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకు ఎవరి మీద లేదు, అసలు కొంచెం కూడా లేదు. తన గేము, తన స్పిరిట్, తనే గెలవాలి అంతే. ఎదుటోళ్ళని చులకనగా చూడడం, పురుగులక్క చూడడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, ఇవన్నీ నాకు అర్థమైనాయి. నాకైతే ప్రేరణలో అసలు కొంచెం కూడా ఫీల్ అవుతూ ఒక్క దగ్గర కూర్చోలేదు. పాపం ఫ్రెండ్ వెళ్ళిపోయిందే అని అబ్బా ఇంత కన్నింగ్గా అనిపించింది నాకు ప్రేరణ చూస్తే. వంట రూమ్లోకి పోయింది, నాకు ఆకలిస్తుంది, డ్రెస్ మార్చేసుకుంది, ఇంకా రేపు నామినేషన్స్ గురించి ఆలోచించుకోవాలి. నేనైతే సేవ్ అయినా అమ్మయ్య, ఎవరు పోతే నాకేంది,
పోయినా సరే అనుకుంది వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, ఒక కాంపిటేటర్ తగ్గిపోతుంది అని చెప్పేసి. సో ఈరోజు అయితే నాకు అది కనపడ్డది. సో ఖచ్చితంగా యష్మి అయితే పాపం కావాలని గ్రూప్స్ కావాలని ఫ్రెండ్స్ అయితే ఏం పెట్టలేదు. కాకపోతే అక్కడ కూడా గ్రూపిజమే కనబడుతుంది. ఖచ్చితంగా ఆబ్వియస్లీ కనబడుతుంది అబ్బా, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఇటు పెట్టింది, కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ ఇటు పెట్టింది. అది 100% రాంగ్. ఎందుకంటే యష్మి గురించి రాశిని రోహిణి కూడా కరెక్టే. తను ఏంటి, తన ఇండివిజువాలిటీ ఏంటి అనేది తనకు తెలియట్లేదు. ఎందుకంటే మణికంఠ గురు చెప్పగానే ఒక్కసారి మారింది, తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పగానే ఇంకో రకంగా మారింది, తర్వాత బయట ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు ఒక రకంగా మారింది, తర్వాత నిఖిల్తోని ఫ్లిప్ అవ్వడం కానీ, నిఖిల్ ఏం తక్కువ కాదు, నిఖిల్ కూడా ఫ్లిప్ అయ్యిండు. బట్ ఇక్కడ పాపం మోసపోయింది యష్మి గేమ్ ఖరాబ్ చేసుకుంది. యష్మి ఏం లేదబ్బా, ఒకటి చెప్పన డ్రీమ్ వచ్చింది అని అది కథలు పడ్డది, అదొకటి. ఇంకొకటి గౌతమ్ రాగానే నీ మీద నాకు ఇష్టం ఉంది అన్నప్పుడు చెప్పాల్సింది, లేదు గౌతమ్ నేను ఇట్లా నిఖిల్ని ఇది ఇష్టపడుతున్నాను, సో నువ్వు మళ్ళీ ఎందుకు అని అని పక్కకు పెడితే అయిపోయేది. ఇక్కడ ఏంటంటే ఇద్దరితో ఆడుకుంది, అతనికి జెలస్ ఇవ్వాలని ఇతనితో ఆడడము, ఇతని షర్ట్లు వేసుకోవడము, ఇతన్ని అన్నం తినిపిమనడము, ఇవన్నీ చేసింది అనమాట. సో ఇవన్నీ రాంగ్గా వెళ్ళిపోయినాయి. పాపం యష్మి మీద కోపంతో వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ వీక్ అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఉన్నారు కాబట్టి వెళ్ళిపోక తప్పలేదు. ఇంకా విష్ణు ఉంటే మేబీ విష్ణు వెళ్ళేదేమో. పాపం ఇంత మంచిగా ఆడిన యష్మి వెళ్ళిపోయింది, విష్ణు ఉంది అని బాధ అనిపిస్తుంది నాకైతే. విష్ణు అంత ఎఫర్ట్స్ పెట్టింది ఏం లేదబ్బా, ఓన్లీ ఫ్యాన్ బేస్ వల్ల ఆ లవ్ ట్రాక్ వల్ల ఉంటుంది తప్ప ఏం లేదు. విష్ణు ఎదుటోళ్ళని అంటది, గౌతము ఏం ఆడిండు అంటది, ఈమెం ఆడిందబ్బా, నాకు అర్థం కాదు. సో ఇక్కడ నాగ్ సార్ కూడా గౌతమ్ని 100% రాంగ్ చేసిండబ్బా. కెమెరాలతో మాట్లాడుకుంటూ అది చేసుకుంటూ, అది కూడా కంప్లైంట్లో రాసిరు. కెమెరాలతోని మరి ఎవరితో మాట్లాడుకోమంటావు, తనకు నచ్చింది, తనకు అనిపించింది తను చెప్పుకుంటున్నాడు, తప్పేముంది అందులో. ఎవరినైతే నిందించట్లేదు కదా, ఎవరినైతే తిట్టట్లేదు కదా, అది ఎందుకు అర్థం కావట్లేదు? ఎంతమంది కెమెరాలతో మాట్లాడుకోవట్లేదు అసలు. మొత్తం అసలు నిన్నటి ఎపిసోడ్ అయితే నాకు మొత్తం తిట్టినట్టుగా అనిపించింది గౌతమ్ని. అది పృథ్వీని ఏదో తిట్టాలని తిట్టినట్టుగా అనిపించింది తప్ప ఇక్కడ ఏం లేదు. నేను మా రివ్యూ చేద్దాం, అది ఆ వీడియో చేద్దాం అనుకునే నాకు కుదరలేదు కొంచెం గౌతమ్ పైన. సో ఇది అందరికీ ఏమనిపిస్తుందంటే, కొందరు ఏమంటున్నారంటే, నాకు అనిపించింది ఏంటంటే గౌతమ్కి హింట్స్ ఇస్తున్నాడని కొందరు, లేదు గౌతమ్ని తిడుతున్నాడని కొందరు. సో నార్మల్గా న్యూట్రల్ ఆడియన్స్ ఏం ఆలోచిస్తారు చెప్పనా, నేను గౌతమ్ తిట్టిండని అనుకుంటాడు. రివ్యూవర్స్ కాబట్టి లోతుగా ఆలోచించి అనలైజ్ చేసి చెప్తున్నారు. అంటే నువ్వు కెమెరాలను చూస్తున్నావు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు సోలో ప్లేయర్ అని చెప్పుకుంటున్నావు, అవి కొందరికి హింట్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది, కొందరికేమో తిట్టినట్టుగా అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. నాకు ఇంకోటి కూడా అనిపించింది, అక్కడ నాగ్ సార్ మాటలకు ఎదురు చెప్తున్నాడు అన్నట్టుగా నాగ్ సార్ ఫీల్ అయిపోయి అక్కడి వరకు అతన్ని షటప్ అనేసి బ్రేక్ తీసుకుని వెళ్ళిపోయాడు. అతని మైండ్ హీట్ అయిపోయింది అనమాట నాగ్ సార్ది, అందుకే అక్కడ అట్లా చేసిండు. సో అట్లా 3-4 రకాలుగా ఆలోచించవచ్చు అది ఏంటి అనేది. సో చూద్దామండి ముందు గేమ్ ఎట్లా ఉండబోతుందో. రేపు నామినేషన్స్ కూడా నాకు తెలిసినంత వరకు నామినేట్ అయింది. నాకు అక్కడ రెడ్ కలర్ వేసింది అవినాష్, గౌతమ్ అండ్ విష్ణు, వీళ్ళు ముగ్గురు అయితే కనిపిస్తున్నారు. సో ఖచ్చితంగా అందరు నామినేషన్స్లోకి వస్తారు, రోహిణి తప్ప అని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.